ఏటయ్య గారు అంత కంగారు పడుతున్నారు? ఏం లేదురా, అమ్మాయిని చుట్టానికి పెళ్లివారు వస్తున్నారు. కాస్త కంగారుగా ఉంది. దానికి కంగారు ఎందుకయ్య గారు? వచ్చేవాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. మనం చూస్తే చినిగిపోయిన బనీని మీద కద్దరు చొక్కా వేసుకున్నాం. ఎలా మేనేజ్ చేయాలరా వాళ్ళని? అదే నా టెన్షను. ఓసి, ఈ మాత్రం దానికి కంగారు పడిపోతే ఎలాగంటే? నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదేటి. బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చేద్దాను కదండి నేను. మీరు అలా హాయిగా చూస్తా కూకోండి అయ్య గారు, కూకోండి, మీరు కూకోండి, నేను ఉన్నాను కదా. అయ్య బాబు వచ్చేస్తున్నారండి. రండి అయ్య గారు. నమస్కారం. రండి, కూకోండి, కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. తెలుస్తున్నా ఉంది. సుబ్బయ్య అయ్యా, మంచినీళ్ళు పట్టరా. అట్టాగనయ్యా. ఏ ఫ్రిడ్జ్ లోంచి తెమ్మంటారా గారు? ఆల్మినా, గజరాజా, ఎలిమినేటరా? నువ్వు నోరు మూయిరా. మనకిన్ని ఫ్రిడ్జ్లు ఉన్నట్లు వాళ్ళకి తెలియాలేట్రా. వెళ్ళి తీసుకురా. మీరుండండి అయ్య గారు, అలా కా మాత్రం తెలవదా అయ్యేటి? తెలుసు. పోనీ ఓ పని చేయరా, 4 కొబ్బరి బొండాలు కొట్టిపట్రా. అట్టాగేనయ్యా. అయ్య గారు, పడమటి వైపున్న 10 ఎకరాల తోట నుంచి తెమ్మంటారా? లేకపోతే దక్షిణం వైపున్న 50 ఎకరాల తోట నుంచి తెమ్మంటారా? లేకపోతే ఉత్తరం వైపున్న 100 ఎకరాల తోట నుంచి తెమ్మంటారా? నువ్వు నోరు మూయిరా. మనకిన్ని తోటలు ఉన్నట్లు వాళ్ళకి తెలియాలా? నువ్వు వెళ్ళు. మీరు ఊరుకోండి అయ్య గారు, అలా కా మాత్రం తెలవదా అయ్యేటి? తెలుసు. మీరా అన్నయ్య గారు, ఇప్పుడు మనకు మర్యాదలేంటి? ముందు అమ్మాయిని పిలిపించండి. అలాగేనమ్మా. సుబ్బయ్య, అయ్యా, అమ్మాయిని తీసుకురమ్మని అమ్మగారికి చెప్పు. అట్టాగేనయ్యా. అయ్య గారు, ఏ అమ్మగారికి చెప్పమంటారండి? పక్కింటి అమ్మగారికా, లేకపోతే ఎనికింటి అమ్మగారికా, లేకపోతే ముందుంటి అమ్మగారికా? నువ్వు నోరు మూయిరా. ఉండండి అయ్య గారు, వాళ్ళకా మాత్రం తెలవదు అయ్యేటి. దిక్కుమాల సంబంధం కోసం వచ్చావు. దిక్కుమాల సంబంధం తెచ్చావురా. లే దొంగ సచ్చినోడా. వీళ్ళు బతుకులు తేడా. దిక్కుమాల సంబంధం తెచ్చారు. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది. ఏంటోయ్ మంచి హుషారు మీద ఉన్నావు, ఏంటి సంగతి? ఏమండి, నా కోరిక తీరుస్తారా? పట్టపగలే కోరిక ఏంటి? అది కాదండి. మరేంటి? మిమ్మల్ని భర్తగా పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు కూడా. నేనంటే మీకు ఎంత ఇష్టం అండి. ఏమండి, నేను చనిపోతే మీరు ఏడుస్తారా? చచ్చా, అవే మాటలే. అది కాదండి, నేను చనిపోతే మీరు ఎలా ఏడుస్తారో అని చూడాలని ఉందండి. ప్లీజ్ ఒక్కసారి ఏడ్చి చూపించరా? ఓ పని చేయవే, ముందు నువ్వు ఒకసారి చచ్చి చూపించు, తర్వాత నేను ఏడ్చి చూపిస్తాను. మావా, ఇంకో పెగ్గేసుకోరా. అమ్మో వద్దురా, నేను వెళ్ళేసరికి మా ఆవిడ నిద్రపోతూ ఉంటుంది. టేబుల్ మీద నా భోజనం రెడీ చేసి పెట్టుంటుంది. మందెక్కువ ఇంటికి వెళ్తే భోజనం చేయలేను. మెతుకు మిగిలిందో తెల్లారి నాకు తద్దినం పెట్టుద్దిరా. వీడు ఒట్టి పిరుగుడ్డురా. నేను వెళ్ళేసరికి మా ఆవిడ మేలుకొనే ఉంటుంది. ఇద్దరం కలిసి సరదాగా భోంచేస్తాం. వీడేంట్రా మొహం ఎక్కడో పెట్టుకున్నాడు? మీకేంట్రా, మీరెన్నైనా చెప్తారు. నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందిరా. గ్రేట్ రా, ఈ కాలంలో కూడా అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం. అవునరా. అదృష్టమా మీ బొందా? నే వెళ్ళి దానికి వండి పెడితే కాని అది తిని పడుకోదు.